హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్. మన భారతదేశం అంతటా రీఛార్జ్ని 28 రోజుల నుంచి 31 రోజుల నెలాఖరు వరకు పొడిగించాలని గట్టిగా డిమాండ్ పెరుగుతుంది. మన దేశంలోనే కాకుండా మన దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ రాజ్యసభలో కూడా పోరాటం, ఎంపీలు పోరాటం చేశారు కూడా. అయితే దీనికి కేంద్రం కూడా ఏ సమాధానం చెప్పలేదు, దీనికి ఇటువంటి పరిష్కారం కూడా చూపించలేదు. అయితే ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా 28 రోజుల నుంచి 31 రోజుల వరకు రీఛార్జ్ పెంచాలని కోరుకుని ఇన్కమింగ్ కాల్స్ మొత్తం పూర్తిగా ఇవ్వాలని మీరు కోరుకుంటే తప్పకుండా మీరు గొంతుకెత్తండి. ఇలా రోడ్ల మీదకి వచ్చి ఎత్తవసరం లేదు. ఈ రోజుల్లో సోషల్ యాప్స్ చాలా ఉన్నాయి. సోషల్ మీడియాలోనే మీరు గొంతుకెత్తచ్చు. యూట్యూబ్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, షేర్ చాట్ అవ్వచ్చు, మోజ్ అవ్వచ్చు. మీ గొంతుకు వినిపించండి. పోరాడాలంటే రోడ్ల మీదకి వచ్చి పోరాడే అవసరం లేదు. ఎలాగైనా పోరాడవచ్చు. ప్రభుత్వం కళ్ళు తెరవచ్చు. మనం కష్టపడుతున్నది నెలకి 30 రోజులు. ఒక పాలవాడికి నెలకి డబ్బులు ఇవ్వాలనుకోండి, 30 రోజులకి లెక్కేసేస్తారు నెలకి. అదే ఒక ఉద్యోగం చేసేవాడికి జీతం ఇవ్వాలనుకోండి, నెల రోజులకి ఇస్తారు. అలాగే ఒక కేబుల్ బిల్ అవ్వచ్చు, కరెంటు బిల్ అవ్వని, ఏ బిల్ అవునా నెలకి చెల్లిస్తున్నారు. మరి అలాంటప్పుడు రీఛార్జ్ని ఎందుకు 28 రోజులకు ఉంచారు? ఇన్కమింగ్ కాల్స్ ఎందుకు ఉచితంగా లేదు? ఇన్కమింగ్ కాల్స్ ఏమైనా అవతల వాళ్ళు ఫోన్లో బ్యాలెన్స్ ఉంటే వాళ్ళు ఫోన్ చేసుకొని మనతో మాట్లాడే అవకాశం ఎందుకు తొలగించారు? ఇంతకుముందు ఇన్కమింగ్ కాల్స్ ఉచితంగా ఉండేది, కానీ దాన్ని ఎందుకు తొలగించారు? 2 ఫోన్లో కూడా బ్యాలెన్స్ ఉండాలంటున్నారు. 2 ఫోన్లో బ్యాలెన్స్ ఉంటే కానీ ఫోన్లు రావు అంటున్నారు. ఇది నేరమా కాదా? ఇది ఎంత అన్యాయం జరుగుతుంది? ఒకసారి ఆలోచించండి. మీరు ఒక 4 దేవచక్ర వాహనాలు ఉన్నాయనుకోండి, ఒక 4 చక్రాల దేవచక్ర వాహనాలు ఉన్నాయనుకోండి, వాళ్ళకి రేషన్ కార్డు కట్ చేస్తుంది ప్రభుత్వాలు. మరి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, ఎంపీగా పదవుల్లో కొనసాగుతూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళకి జీవితకాలం పెన్షన్ ఎందుకు? వాళ్ళకి ఏమైనా తక్కువ? ఎమ్మెల్యే, ఎంపీలు అయ్యి కారులో తిరుగుతున్నారు. మరి ఎన్నో వాళ్ళకి పరిశ్రమలు ఉంటాయి, వాళ్ళకి ఎన్నో ఆస్తులు ఉన్నాయి. అలాంటప్పుడు జీవితకాలం పెన్షన్ ఎందుకు? పేదవాడికి ఉన్న రూల్స్ ధనవంతుడికి ఎందుకు ఉండట్లేదు? అవునా కాదా? ఇది నిజమే కాదా? ఒకసారి ప్రశ్నించండి, గొంతుకెత్తండి. న్యాయ పోరాటం కోసం న్యాయం జరిగే వరకు ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా న్యాయం జరగాలి. చాలామంది ధనవంతులు బ్యాంకులో లోన్ తీసుకుంటారు, కానీ సరిగ్గా లోన్ కట్టరు. ధనవంతులు లోన్ తీసుకుంటే వాళ్ళు రుణాలు కూడా రద్దు చేస్తారు. ప్రభుత్వం తరపున లేదు బ్యాంకు తరపున ఏదో విధంగా వాళ్ళు కొడుతున్న ఇంట్రెస్ట్ పెట్టో కొంచెం రుణాలు రద్దు చేస్తారు. అలాంటప్పుడు కొందరు రుణం తీసుకొని విదేశాలు పారిపోయి ఎగ్గొడుతూ ఉంటారు. అలాంటి వారిని పట్టుకోలేరు, అలాంటి వారి చేత వసూలు చేయించలేరు. కానీ ఒక సామాన్య రైతు, ఒక పేదవాడు బ్యాంకులో లోన్ తీసుకుంటే వాళ్ళ మీద భారం పెడతారు, నోటీసులు పంపిస్తారు. కట్టకపోతే ఇల్లు పట్టుకెళ్ళిపోతామని, ఏదో భూములు గట్టి ఎత్తుకెళ్ళిపోతామని బెదిరిస్తూ ఉంటారు, నోటీసులు పంపిస్తూ ఉంటారు. కానీ ఒక సామాన్య రైతు బాధ తెలుసుకోలేరు. ఆ రైతుని అందుకోవడానికి ఎవరికి ముందుకు రారు. కొన్ని బ్యాంకులు బ్యాంక్ అకౌంట్లో 3,000 ఉంటే కానీ ఒప్పుకోవు. అది సామాన్య ప్రజలు కష్టపడి కూలి పనులు చేసుకొని, కష్టపడి ఎండనగా వాననగా చల్లనగా కష్టపడి సంపాదించుకొని ఆ కనీసం తను పొట్ట నింపుకోగా మిగిలింది ఉంటాయి కదా బ్యాంకులో వేస్తాడు, లేకపోతే వేయలేడు కదా. అందుకు ఒకసారి ఆలోచించండి. కొన్ని బ్యాంకులో మినిమం బ్యాలెన్స్ 3,000 లేకపోతే అందులో 500 ఉంటే 500 కూడా కట్ చేసేస్తుంది. ఇది ఒక పేదవాడికి జరుగుతున్న అన్యాయం. ఇది ప్రతి ఒక్కరూ తప్పకుండా గొంతుకెత్తండి. న్యాయ పోరాటం జరుగుతున్నవారు. జై భారత్ మాతకి జై.